హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వారియర్స్. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని నీరజ మోదీ స్కూల్లో ఒక 6వ తరగతి చదువుతున్న ఒక 12 ఏళ్ల చిన్నారి అమైరా స్కూల్ 4వ అంతస్తు నుండి దూకి ప్రాణం తీసుకుంది. అక్కడ వాళ్ళు ప్రాథమికంగా చెప్తుంది ఏంటంటే, ఒక టీచర్ గట్టిగా మందలించడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని అంటున్నారు. మనం ఈ వార్త చూస్తాము, కొంత బాధపడతాం, తర్వాత ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ దాన్ని మర్చిపోతాం. కానీ మరో అమైరా ఇంకో స్కూల్లో, ఇంకో సిటీలో, మళ్ళీ మన ఈ సమాజం మధ్యలో మన చుట్టే తిరుగుతుంది అని మనం గ్రహించాం. మీ అందరికీ ఒక ప్రశ్న, అసలు ఎందుకు పిల్లలు ఇలా దూకుతున్నారు? ఎందుకు వాళ్ళు మనతో మాట్లాడడానికి భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళ కన్నీళ్లను మనం కనిపెట్టలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం? ఈ అమ్మాయి కూడా మొదట్లో అసలు సూసైడ్ చేసుకుందా లేక ఎవరైనా అక్కడి నుండి తోసేశారా అని అనుమానం ఉండేది. తర్వాత సీసీ ఫుటేజీలు బయటికి రావడంతో తనకు తానుగానే అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోతే స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తప్పించుకొని తిరగడం అనేది మాత్రం ఎంత బాధ్యతారహితం అనేది ఇక్కడ అర్థమవుతుంది. కానీ పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకోకముందే ఆ స్థలాన్ని మొత్తం పూర్తిగా క్లీన్ చేసి పెట్టడం ఒక పెద్ద అనుమానానికి తావుతీసింది. ఇంకా నేనైతే ఇప్పుడు ఈ కేసు వివరాలకు పోకుండా మనం కొన్ని విషయాలను చర్చించుకుందాం. ఒక 6వ తరగతి చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రేకెత్తించింది ఎవరు? నేను ఖచ్చితంగా అంటాను, ఒక ఉపాధ్యాయునిదే లోపం కాదు, వాళ్ళ తల్లిదండ్రులది, ఈ సమాజానిది. పిల్లల ఒత్తిడే వాళ్ళను చంపేస్తుంది, ముఖ్యంగా మనందరి నిర్లక్ష్యం. ఇది జైపూర్లోని నీరజ మోదీ స్కూల్లో సంఘటన మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలల్లో, ప్రతి పిల్లల మనసులో దాగి ఉన్న ఒక బాధకు ప్రతిబింబం. పిల్లలకు ఫోన్ కొనిస్తాం, కానీ వాళ్ళ మనసులోని మాటను వినడానికి మనకు టైం లేదు. ఫేస్బుక్లో హ్యాపీ ఫ్యామిలీ పోస్ట్ పెడతాం, కానీ ఇంట్లో వాళ్ళని ఒంటరిగా వదిలేస్తుంటాం. పిల్లల పైన ప్రతిసారి నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదని అరవడం కన్నా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రేమతో మనం చెప్పే మాట వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది. 11 ఏళ్ల సాధన అనే బాలిక 2024లో బెంగళూరులో ఒక టీచర్ దూషణ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లో రమ్య అనే విద్యార్థిని ర్యాంకు తగ్గిందని తండ్రి మందలించడంతో ప్రాణం తీసుకుంది. ఇంకా చాలా మంది చిన్నపిల్లలు ఈ ఒత్తిడికి బలైపోతూనే ఉన్నారు. తల్లిదండ్రులారా, పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలని కష్టపెడుతున్నారు, తప్పు కాదు. కానీ వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళు దేనిలో చురుగ్గా ఉన్నారు అనేది గమనించడం లేదు. అందరితో పాటు మీ యొక్క స్టేటస్ కోసం వాళ్ళని పరిగెత్తిస్తూనే ఉన్నారు. వాళ్ళ మనసులో ఎంత బరువు మోయగలుగుతున్నారు అనేది ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? మార్కులు, ర్యాంకులు, ఫస్ట్ లాస్ట్ అంటూ మీరు పెట్టే ప్రెషర్ వాళ్ళ జీవితం మీద ఎంత ప్రభావం చూపుతుందనే ఆలోచిస్తున్నారా? నిజంగా వాళ్ళ మానసిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటున్నారా? మార్కులు, ర్యాంకు, ఫస్ట్ లాస్ట్ అనేది జీవితంలో చిన్న భాగం మాత్రమే అని చెప్పేది పోయి మీరే ఇంకా వాళ్ళని ఎమోషనల్గా వాళ్ళు తక్కువ చేసుకునే స్థితికి తీసుకొస్తున్నారు. పిల్లలను ఇతరులతో పోల్చకండి. ఒక గురువు మాట ఒక చిన్నారి జీవితాన్ని గెలిపించగలదు, అదే మాట చంపగలదు కూడా. మనం విద్య నేర్పుతున్నాం, కానీ మనం మనసు వినడం మర్చిపోయాం. పిల్లల మనసు వినడమే మర్చిపోయాం. పాఠం నేర్పడం కంటే పిల్లల్ని అర్థం చేసుకోవడం గొప్పది. సోషల్ మీడియాలో, సినిమాలలో చూస్తున్నంత ఈజీగా మనిషి జీవితం ఉండదని, అంత ఈజీగా ఏ విజయం రాదని వాళ్ళకి తెలపలేకపోతున్నాం. పిల్లలకు ఈ తేడా నేర్పించలేకపోతున్నాం. వాస్తవం కంటే వర్చువల్ బలంగా కనిపించవచ్చు, కానీ నిజమైన జీవితం స్క్రీన్ బయట ఉంటుందని పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. ఒక టీచర్ అనేది పుస్తకం మాత్రమే కాదు, ఒక ప్రేరణ. ఒక మాటతో విద్యార్థిలో ఉత్సాహాన్ని రేకెత్తించవచ్చు, అదే ఒక్క మాటతో విద్యార్థి నమ్మకాన్ని చంపేయవచ్చు. కాబట్టి గురువులు కేవలం పాఠం బోధించడమే కాదు, జీవితం అనే పాఠాన్ని కూడా తెలియజేయాలి. స్కూల్ అంటే భవిష్యత్తు నిర్మాణశాల అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అమైరా తిరిగి రాదు, కానీ ఆమె కథ మనం మర్చిపోతే ఇంకో అమైరాను చూడాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను.
ఇకనైనా మీరందరూ ఆలోచిస్తారని